నమస్తే. ఆర్సీజీ న్యూస్ కి స్వాగతం. ముఖ్యాంశాలు. ఎన్నికలు అయ్యేదాకా కూడా రాజకీయాలు. నిన్నటితో ఎన్నికలు ముగిసినాయి. రేపటితో కోడ్ కూడా ముగుస్తుంది. ముగిసిన తర్వాత ఇక అందరూ పనిలో పడాలి. రాజకీయాలకు అతీతంగా ఏ కారణం చేతైతే మనం ఓటేశాము, ఊరిని బాగు చేసుకుందామని ఓటేశాం, ఊరు బాగుండాలని ఓటేశాం, ప్రజలు సుఖశాంతులతో ఉండాలని ఓటేశాం, ఎటువంటి దౌర్జన్యాలు బెదిరింపులు ఉండకూడదని ఓటేశాం, ఊరిలో కబ్జాలు వద్దని ఓటేశాం, అన్ని కులాలు అన్ని మతాలు కూడా సుఖశాంతులతో ఉండాలని ఓటేశాం. కాబట్టి ఏ ఓటేసైతే నన్ను గెలిపించినారో ఆ ఓటు ఆశయాన్ని నిలబెట్టుకోవాలని ప్రజలకందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా. ఎటువంటి కోపతాపాలకు పోకుండా, ఎటువంటి రాగద్వేషాలకు లేకుండా నేను మళ్ళీ స్పష్టంగా చెప్తా. నాకు కులం అంటూ లేదు, మతం అంటూ లేదు. ఎన్నోసార్లు నేను ఎన్నికల ప్రచారంలో కూడా చెప్పాను. నాకు గుడైనా, మసీదైనా, చర్చి అయినా మూడు ఒకటే అని చెప్పాను. నేను ఒక హిందువుని, పుట్టుకతో నేను ఒక హిందువుని, నేను ముస్లింని కూడా, నేను క్రిస్టియన్ని కూడా. పుట్టుకతో నేను వాల్మీకి బోయక్ సామాజిక వర్గానికి చెందినవాడిని. కానీ నేను ఒక సకులసాల సమాజానికి చెందినవాడిని, ఒక రజకుణ్ణి, ఒక బీసీని, ఒక ఎస్సీని, ఒక ఎస్టీని, ఒక మైనారిటీని. అందరి వైపునా కూడా నేను ఈరోజు రిప్రజెంట్ చేస్తాను. ఈ ఊరి ఎమ్మెల్యేగా ప్రతి చిన్న పెద్ద విషయంలో బాధ్యతగా మెలుగుతానని, ఈ ఊరి బాధ్యతను కూడా తీసుకుంటానని, ఇక్కడున్న 2,50,000 మంది ప్రజలు, సుమారుగా 80,000 కుటుంబాల్లో నేను ఒక కుటుంబ సభ్యుడిగా వాళ్ళతో ఉంటానని మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నాను.